ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే రాంప్రసాద్ గారు. నమస్తే అండి. రాంప్రసాద్ గారు, ఇప్పుడిప్పుడే కెరీర్ని స్టార్ట్ చేసినటువంటి చాలా ఎంగేజ్లో ఉండేవాళ్ళు, అంటే 22-23 ఇయర్స్కే కెరీర్ని స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏదైనా సింపుల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ టెక్నిక్స్ ఏదైనా ఉంటే చాలా సరళంగా చెప్పగలరు? తప్పకుండా సార్. జస్ట్ కెరియర్ బిగిన్ చేస్తే బిగినర్స్ మిస్టేక్ చేయకూడదు. బిగినర్సే మిస్టేక్ చేయకూడదా? బిగినర్ మిస్టేక్స్ ఉంటాయి కొన్ని. ఆ సినిమాలు అంటారు కదా హీరో, ఆల్ దీస్ బిగినర్స్ మిస్టేక్ అని. అలా కొన్ని కామన్ మిస్టేక్ చేస్తారు, అవి చేయకూడదు. బిగినర్స్ మిస్టేక్ ఏంటంటే క్విక్ మనీ అనేది నమ్మకూడదు. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ క్విక్ మనీ. ఫస్ట్ అది తెలవాలి. అది తెలవకి అందరూ స్ట్రక్ అయిపోతుంది. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఇమ్మీడియట్ క్విక్ మనీ. పెడితే డబుల్ ట్రిపుల్, ఇది పెడితే వస్తుంది అనేది బాగా టెండెన్సీ పెరిగిపోయింది. బిగినర్స్ టెండెన్సీ అది. ఇప్పుడే కదా ఫస్ట్ ఇన్కమ్ వచ్చింది, ఆ ఇన్కమ్ని ఎలా డబుల్ చేయాలి ట్రిపుల్ చేయాలంటే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ కన్నా స్టాక్ మార్కెట్లో పెట్టేవాళ్ళు ఎక్కువ, స్టాక్ మార్కెట్ కన్నా క్రిప్టోలో పెట్టేవాళ్ళు ఎక్కువ, క్రిప్టో కన్నా గేమ్స్ ఆడే ఆన్లైన్ గేమింగ్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు 12 కోట్లు ఎందుకు 20 కోట్లకి ఎందుకో పోయారు. ఇవన్నీ డబ్బులు పోగొట్టుకునే మార్గాలు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈవెన్ స్టాక్స్లో పెట్టిన వాళ్ళు కూడా చూస్తే ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్ పెట్టిన స్టాక్స్ అన్నీ చాలా ఇబ్బందికరమైన స్టాక్స్. ఎస్ బ్యాంకులు, ఐడియా వాడ్, అటువంటి స్టాక్స్లో బెటర్. ఓకే, క్విక్ మనీ అనే థాట్ ముందు రాకూడదు ఒక వ్యక్తికి. డబ్బు రాగానే ఈ డబ్బుని 10 రెట్లు ఎలా చేద్దామని ఆలోచన రావడం తప్పు. ముందుగా డబ్బుని ప్రొటెక్ట్ చేయాలి, దాన్ని భద్రపరచుకోవాలి. అంతేకాదు దాన్ని డబ్బులు త్రిబుల్ ఇంకోటి చేద్దాం అనుకుంటే క్విక్ మనీ అనే కాన్సెప్ట్ ముందు మైండ్ నుంచి వెళ్ళిపోవాలి. దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. దాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే మళ్ళీ సేమ్ బోరింగ్ బేసిక్. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకో, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకో, క్రిటికల్ ఇల్నెస్ పాలసీలు తీసుకో. ప్రొటెక్షన్ అక్కడే కదా. ఇవే కదా నీ డబ్బు గండి కొట్టేవి. గండి కట్టకుండా ప్రాపర్గా పకడ్బందీ చేసుకోండి. దెన్ యూ స్టార్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ. మరి ఇప్పుడే మొదలెడితే గోల్స్ ఏముంటాయి? భార్య పిల్లలు వస్తే గోల్స్ వేరు. ఇప్పుడే కదా మొదలెట్టింది. ఇప్పుడే ఏం గోల్ ఉంటుంది? ఐఫోన్ కొనుక్కోవడం ఒక గోల్. ఓకే, కొనుక్కోండి. బైక్ కొనుక్కోండి. తర్వాత ఏం చేయాలి? ఈ రెండు వద్దని చెప్పట్లా, కొనుక్కోండి. ద బెస్ట్ ఆఫ్ ది మీకు డ్రీమ్ బైక్ ఒకటి కొనుక్కోండి, డ్రీమ్ హ్యాండ్సెట్ కొనుక్కోండి, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, కొనుక్కోండి. అట్లీస్ట్ దాని తర్వాత ఒక ఫ్యూచర్ ఫైనాన్షియల్ నీడ్ని ఐడెంటిఫై చేసి దాని కొరకు ఇన్వెస్ట్ చేయండి. ఇంకా ఆ స్టేజ్లో నీడ్ ఏముంటుంది సార్? ఏముండవు సార్ అంటారు కదా. నో, యూ ఫస్ట్ ఫైనాన్షియల్ గోల్ హ్యాస్ టు బి రిటైర్మెంట్. చాలా వేగ్గా ఉంటుంది కదా, 23 ఇయర్స్ అతనికి రిటైర్మెంట్ గురించి మాట్లాడితే. కానీ దట్ ఈస్ ద రైట్ టైం టు ప్లాన్ యువర్ రిటైర్మెంట్. దాని గురించి ఇన్వెస్ట్ చేయండి. పర్ఫెక్ట్గా టేక్ ఆఫ్ అయినప్పుడు చేసి దాన్ని డిస్టర్బ్ చేయకుండా మిగిలినవన్నీ చేయాలి. నెక్స్ట్ భార్య పిల్లలు వచ్చాక అన్నీ స్టార్ట్ అయిపోద్ది ఇంకా. కానీ ఫస్ట్ ఇది ప్రొటెక్షన్, నో ఈజీ మనీ, నో క్విక్ మనీ. దెన్ వన్ బిగ్గెస్ట్ గోల్ ఇన్ లైఫ్ ఈజ్ రిటైర్మెంట్. ఈ 3 స్టార్ట్ చేసి అప్పుడు మిగిలినవి మొదలెట్టాలి. ఒక ఆర్డర్ ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్ ఏజ్కే నెక్స్ట్ 35 ఇయర్స్కి ఏంటనేది ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి. ఇచ్చి ఉండాలంటారు. మీ సీనియర్స్ దగ్గర గైడెన్స్ తీసుకోండి. వీలుంటే అవకాశం ఉంటాయి ఫైనాన్షియల్ ప్లాన్, లేదంటే మీ సీనియర్ కొలీగ్ ఎవరైనా కాస్త భార్య పిల్లలు సంసారం సరిగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తే చెప్తారుగా, అరే నీ తప్పు చేసాను, నీ తప్పు చేయకురా అని వాళ్ళు చెప్తారు కదా. పెద్దవాళ్ళు ఏం చెప్తారు? అరే నేను తప్పు చేశాను నువ్వు చేయకంటాడు. అవునవును. ఆ గైడెన్స్ తీసుకోండి. ఆడికేం తెలియదు నాకేం తెలుసు అనుకుంటే తప్పు అక్కడ. అలా నెమ్మదిగా ఒక్కసారి కాకుండా చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. లేదు మరీ ఎక్కువ గైడెన్స్ తీసుకొని ఈరోజు బ్రతకడం మానేసి భవిష్యత్తు కోసం దాయడం కూడా తప్పే. ఈరోజు హ్యాపీగా బ్రతకకుండా అంత దాసేస్తాను, నా రిటైర్మెంట్ 10 ఏళ్ళకే కావాలని దాస్తే కూడా తప్పే. సార్, నేను ఈ మధ్య కొంతమందిని గమనించాను. అంటే ఒక లగ్జూరియస్ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే జాబ్ వచ్చిన తొలినాళ్ళలోనే, అంటే ఒక 1-2 ఇయర్స్కో 3 ఇయర్స్కో పెద్ద అమౌంట్ లోన్ తీసేసుకొని ఆ పెద్ద ఇల్లులు తీసేసుకోవడము, లేదంటే ఎక్స్పెన్సివ్ కార్ తీసుకోవడము చిన్న ఏజ్కి. అంటే జస్ట్ కెరీర్ని స్టార్ట్ చేసిన అంత ఎర్లీ ఏజ్లోనే అంత పెద్ద ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ అవసరం అంటారా? డెట్ యాక్సెసిబిలిటీ పెరిగిపోయింది సార్, అక్కడే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అప్పు అతి సులువుగా పుట్టడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అప్పు ఈజీగా పుడుతుంది, అతి సులువుగా పుట్టేస్తుంది ఈరోజు అప్పు అనేది. అక్కడ ఛాలెంజెస్లోకి వస్తున్నారు. ఆడికి వస్తున్న 60,000ని ఎంజాయ్ చేయాలంటే ఆడికి మిగలాలా? ఆడు మిగలకుండా దాంట్లోనే 30,000 ఈఎంఐ పెట్టేసుకొని ఇంకా అదర్ కమిట్మెంట్ పెట్టుకుంటే అందుకే ఎర్లీ ఏజ్లో వచ్చేస్తాయి డయాబెటీస్లు, బీపీలు. బోర్డర్ డయాబెటీస్లు, బీపీలు ఎందుకు వస్తాయి?
ప్రశాంతత లేకపోతే వస్తాయి అన్నీ. 40-50 వేలు జీతం రాగానే లోన్ పెట్టేస్తున్నారు. 20,000 30,000 ఇస్తున్నాడు బ్యాంక్. దాంట్లో మళ్ళీ సగాటికి సగలైతే ముక్కాలు భాగం ఈఎంఐ కట్టేసుకుంటున్నారు. 5వ తేదీ 10వ తేదీ రాగానే చేతిలో 10 రూపాయలు లేవన్నా అంటున్నారు. అంటే చెప్పుకోవడానికేమో పెద్ద జీతము పెద్ద పొజిషను, 10వ తేదీ వచ్చేటప్పటికేమో మొత్తం అవుట్ స్టాండింగ్ ఈ మొత్తం క్రెడిట్ కార్డు బిల్లులు ఈఎంఐలు. నిజంగా అంటే ఇప్పుడైనా ఫ్రెండ్స్ సరదాగా అరే ఒక 5,000 10,000 అడ్జస్ట్ ఏదైనా ఒక 5,000 10,000 అడ్జస్ట్ చేయాలంటే లేదురా మామ మొత్తం ఈఎంఐ కట్టిపడేశాను, మొత్తం నాకు లోన్ కట్టిపడేశాను, 10వ తారీఖు వచ్చేటప్పటికి నాకు అసలు 10 పైసలు కూడా మిగలట్లేదురా అంటారు. అంటే ఈ 10వ తారీఖుకి జీవితం క్వశ్చన్ మార్క్ అయిపోతే ఎట్లా సార్? అదే ఆ ఏజ్లో అర్థం కాదులేండి సార్, అన్నీ మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కొన్నాళ్ళు వదిలేయాలి కానీ మేజర్ ప్రాబ్లమ్స్లోకి వెళ్తే ప్రాబ్లం. బట్ ఒక డిసిప్లిన్ ఈజ్ ప్రొడక్షన్ ఫస్ట్, నో క్విక్ మనీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు చెప్పినా అందరూ ఆ ట్రాప్లో పడుతున్నారు. ఇప్పుడు మోస్ట్లీ గేమింగ్ యాప్స్ ఇవన్నీ వచ్చేసినాయి కదా సార్, కోట్ల మంది వాడేస్తున్నారు, పోగొట్టేస్తున్నారు. అక్కడ ప్రాబ్లం వస్తుంది. క్విక్ మనీ దానికి అలవాటు ఆలోచన రావడమే ప్రాబ్లం సార్. అక్కడ స్టార్ట్ అయింది అసలు అన్నిటికీ ప్రాబ్లం. ముందు అదొక్కటే చెప్పదలుచుకోండి. క్విక్ మనీ ఆలోచన తీసేస్తే లైఫ్ సెట్ అయిపోద్ది. ఆ క్విక్ మనీ కోసమే డేటా యాక్సెస్ అంతా వాడతారు అప్పుల అవకాశం దగ్గర. క్విక్ అయిపోద్ది కదా, అప్పు తీసేసి డబుల్ అయిపోద్ది ట్రిపుల్ అయిపోద్ది అంటే ఇంకా మాట్లాడితే వీడియో చూడగానే కూడా డబ్బులు వచ్చేసేయాలి. రాంప్రసాద్ వీడియో చూడగానే డబ్బులు రావాలి, రాకపోతే రాంప్రసాద్ తప్పు చేస్తున్నాడు. అలా ఏది రాదు సార్, అస్సలు రాదు. ముందు అది తెలవాలి. దేనికైనా కొంత టైం ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో దేనికైనా ఒక టైం ఇవ్వాలి. విత్తనం నాటిన 24 అవర్స్లో అది చెట్టు మొలవదు, పొలాలు చేతికి రావు. దాన్ని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వదిలేస్తే వస్తాయి. అంతేగాని జాబ్ వచ్చిన వెంటనే దాన్ని ఏదో పెద్ద పెద్ద డబుల్ ఇన్కమ్ ఫాస్ట్ ఇన్కమ్ చేయాలనుకుంటే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ పెట్టుకుంటారు సార్. ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎప్పుడు ఫెయిర్ అండ్ రైట్ ఎక్స్పెక్టేషన్ ఉండాలి, రాంగ్ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ అంటే ఇంత వస్తుందంటే అంతే వస్తుంది. నేను ఇలా చేస్తే అలా చేస్తే ఎక్కువ వస్తుంటే అవదు. దోశ మాడాలంటే 2 సైడ్లు వేయాలి కదా, 10 సార్లు తిప్పితే అటు ఇటు మాడుతుంది. దానికి కొంచెం టైం ఇవ్వాలి, దానికి కొంచెం యాక్సెస్ ఇవ్వాలి దానిపైన పెనం పైన. అంతే, టైం టైం టైం. ఆ ఏజ్లో మనం అని చెప్పినా ఉండదు కాబట్టి లెట్ ద మాస్ ఎంజాయ్. ఒక దెబ్బ తగిలితే సెట్ అవుతారు, పెద్ద దెబ్బ తగిలితే ఏం చెప్పలేము, ఇంకా మనం హెల్ప్ చేయలేం. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. థ్యాంక్స్ అండి. కెరీర్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు సింపుల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలనే అంశం గురించి చాలా చక్కగా తెలియజేశారు. డెఫినెట్గా ఈ వీడియో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, ఉద్యోగం రాబోతుంది అనుకున్న వాళ్ళు, పేరెంట్స్ తప్పకుండా చూసి పిల్లల్ని సరైన విధంగా గైడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్స్ అండి.